ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితవు. అయితే పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేనేమంటున్నా, పదే పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరికించుకుంటున్నావు అలా? అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా. కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబ్. ఇక దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ నేను, ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ 2 సీట్లను, మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేక, అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన నా దగ్గర కుసుమ్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి సాబ్ ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్న, నువ్వు రాజశేఖర రెడ్డి సాబ్ రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగింది నన్ను. రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా, అది నిజమే మరి అని ఆయన అన్నమాట కూడా, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట. ఏం చెప్పమన్నాడంటే, జగ్గారెడ్డి నాకు నచ్చినడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది పార్టీకి సంబంధించినవి కాదు, ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా. నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా ఇండివిజువల్ మీద చర్చ ఇదంతా. అయితే అప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన అక్కడ మీద కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చారనమాట వాళ్ళు, లోకల్ లీడర్స్, మా జిల్లా లీడర్స్, పేర్లు అవుతుంది. ఇక్కడ జగ్గారెడ్డిని తట్టుకోలేము. రాజశేఖర రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు మబ్బులు 5 గంటలకు, 5కి 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు రాజశేఖర రెడ్డి సార్. ప్రతి ఎలక్షన్కి అంతే. ఆయన 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆయన 6 గంటల వరకు టెలికాన్ఫరెన్స్. ఆ టెలికాన్ఫరెన్స్లో సంగారెడ్డి హెడ్ క్వార్టర్ 2 మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు? సునీత ఉంది, ఆడ సునీత లక్ష్మారెడ్డి ఉంది. వాళ్ళు కానీ అక్కడ జిల్లా నాయకులు ఏం చెప్పారంటే, మిగతా దగ్గర కవర్ చేయగలుగుతాం కానీ సంగారెడ్డిలో మట్టుకైతే సదాశివపేటలో చేయలేము. జగ్గారెడ్డి కొంత ఆ బూతులు ఆయన కంట్రోల్ ఉంటాయి, ఆయన దౌర్జన్యం కూడా చేస్తాడు, పోలీసులను అటాక్ చేస్తాడు, బూతుల మీద దాడి చేస్తాడు, బీభత్సం చేస్తాడు ఆయన అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మరి ఏమనిపించిందో, ఇక ఆయన స్టైల్ అదే కదా ఆయనది కూడా. ఇక ఆయన అనుకున్నాడేమో, వీడు నా తిరిగి వెళ్ళిండేమో ఆయన అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి సాబు, ఇక అనుకున్నాడేమో.
అయితే రాజశేఖర రెడ్డి సాబు ఈ మాట అయితే ఇట్లా అయిందంట, ఇది ఇక అయిందంట. మరి నేను అనేది నా దగ్గర అప్పుడు ఇన్ఛార్జ్ సరే వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే రాజశేఖర రెడ్డి సాబ్ ఏం చేశాడు, వ్యాస్ అని ఎస్పీ వ్యాస్ అంటే ఆయన చనిపోయిన వ్యాస్ కాదు, ఇంకొక వ్యాస్ ఉన్నాడు అతను. ఆ వ్యాస వరకు బాగా టచ్ ఉంటాడంటే మన 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 ఎక్స్ సీఎం కాసు కృష్ణ మినిస్టర్ ఉండే కాసు కృష్ణారెడ్డి గారు బాగా దగ్గర ఉంటాడు ఆయన. కృష్ణారెడ్డి సాబ్ పెద్ద మనిషి, సివిల్ సప్లై మినిస్టర్ ఉండే ఉమ్మడి రాష్ట్రాల్లో. ఆయన బాగా దగ్గర ఉంటాడు. ఆయన వ్యాస్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు, కానీ ఆయనను ఆడేసిర్రు సంగారెడ్డిలో వేసేస్తే సంగారెడ్డిలో వేసిర్రు ఆయనని ఇన్ఛార్జ్. సంగారెడ్డిలో వేస్తే లేదు ఈ రెండు కాంగ్రెస్ గెలో టాక్ 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 అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డిఎస్పీ అందరూ కూర్చొని పెడితే పాపగాడ శ్రీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు, ఇప్పుడు డిఎస్పీ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సిటీలో. ఆయన ఏంటంటే సార్ అనవసరంగా జగ్గారెడ్డిని ఎందుకు, జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు, ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్ ఆయన, ఎందుకు ఆయన నాకు తెలుసు కదా ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసి పడేస్తాడు సార్ ముట్టుకోకుండా అని అన్నాడంట. నా సజెషన్ సార్ అంటే ఎస్పీ వ్యాస్ గారు అటు డిఎస్పీ అని ఒక ముస్లిం ఉంటే ఆయన అంటే వ్యాస్ గారితో నేను చూసుకుంటా నేనేం చేయాలో చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ 12:30కు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది. కోపం రాని ఊరంతా లేపేసిన, లేపుడే ఇక మొత్తం ఇక రెచ్చగొడతా కదా మా వాళ్ళని. ఇక నా కోపం రాగానే మొత్తం బూతులలో పడ్డారు, డా అని గుద్దు పాడేసి డా అని అయిపోయింది. వాళ్ళ రూలింగ్ రాజశేఖర సాబ్ గవర్నమెంట్లోనే ఇది అంతా జరిగింది. టాక్ 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 రెండు మున్సిపాలిటీలు గెలిపించేసినట్టుగా. ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి నన్ను ఏమన్నాడు, ఈ కుసుమ్ నాకు చెప్పి ఈ మాట చెప్పు జగ్గారెడ్డికి అంటే రాజశేఖర రెడ్డి చెప్తే నేను పోయినగా టకటక రాజశేఖర సార్ మా కుసుమ్ ఏమో వెళ్ళిపోయినా. ఇక పోగానే నన్ను అన్నాడు, మొగనివా నువ్వు, నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించినావు, నాకు నచ్చినావు జగ్గారెడ్డి, నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయ, నువ్వు అంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసలు నాకు అవసరం, నువ్వు రాగలిగితే నీకు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన. చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారు అన్న అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ చెప్పకి ఇప్పుడే అన్నాడు. చెప్పన్నా అన్న, నువ్వు వస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా, ఐఐటి ఇస్తా, నువ్వు ఒక 600 ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా. ఇది చెప్పకి ఇప్పుడు ఎవరికి, నీ సింగిల్ రోడ్ కదా బాంబే హైవే, ఏది నాకు పడంచెరువు నాకే ఉండే అప్పుడు, గంగారం నుంచి వయా లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి, రుద్రారం, సంగారెడ్డి చౌరస్తా దాకా నీకు 4-వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను. ఎందుకంటే మనకు సెంట్రల్లో సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి, అంటే అప్పటికి కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఆయనకు ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి సాబ్కు నేషనల్ హైవే ఈ ఐఐటి నడుస్తున్నట్టున్నది. ఇక నీకు తప్పకుండా నేను ఇస్తా, కొంత టైం పడుతుంది నీకు మాట ఇస్తుంది, ఇది బయట చెప్పుకోకు, నువ్వు గమ్మున వచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ గా అని చెప్పేసి నేను. ఇక అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి. నేను ఐఐటి అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు, మనమేమి నాకు ఐఐటి అయితే తెలియదు. అయినా ఇది ఐఐటి ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు టైం కూడా లేదా అడిగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అడగలేను కదా ఐఐటి ఏంటంటే అది అది ఏమంటాం అడిగా, హైవే 4-వే లైన్ అంటే అర్థమైపోయింది. ఓకే, ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టుందిరా అని చెప్పి ఓకే అనేసాను నేను. అనగానే ఇక అనుకున్నా సంగారెడ్డి పోయినా టకటక మా వాళ్ళని పిలిచి డాన్ అని చేసిన. ఆయన ఒక మాట అన్నాడు, జగ్గారెడ్డి కండువా నువ్వు వేసుకోకు, నీ భార్య మీద కండువ వేస్తున్నాడు. ఇది నాతోటి జరిగింది. అందుకే నేనేమంటున్నానంటే నా హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి
నాకు ఈ 2 ఇస్తున్నందుకు అప్పుడు ఈ స్కీములు లేవు. ఏది ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా. ఏది నా భూమి అప్పటికేంది అంత కొత్తగా మనం అంత యంగులు ఉన్నాము, జోషులు ఉన్నాము. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి సార్ గొప్ప లీడర్. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి గారు అని మంచి లీడరు, స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్. మా దగ్గర ఇద్దరు, భాగారెడ్డి గారు తర్వాత పి రామచంద్ర రెడ్డి గారు. ఇవన్నీ పెద్ద తోపులు. ఇవన్నీ ఆ తోపులకి వచ్చినోడు ఈ తోపే, అంత తోపులు వాళ్ళు పోయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ రోజులల్లో అంత అట్లా కమిట్మెంటు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఆయన మాటకి ఎట్లా అంటే అది అప్పటికే ఉందిగా మార్కెట్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే అది తిరుగులేదు అనేది అది చరిత్ర. అదిగా అలా ఏం నీకు ఇక రాజశేఖర రెడ్డి గారు ఒక శత్రువు వచ్చి అడిగిన ఎంత గొప్ప రాజశేఖర రెడ్డి గారు అంటే, శత్రువు వచ్చి అన్నా ఇక కొట్లాడేందుకన్నా ఇక నేను సరెండర్ అయిపోతున్నా, నన్ను వదిలేయనంటే వదిలేసే తత్వంతో కూడుకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ అయింది అన్న స్ట్రాటజీ. అది మమ్మల్ని ఎవరిని బలవంతంగా కాదు, నీకు ఇష్టం ఉంటే రా అన్నాడు. ఈ విషయాలు చెప్పిండు, వెళ్ళిపోయినా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని ఆయన పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. 3వ మాట కూడా చెప్తా. ఒక 1 ఇయర్కే ఒకరోజు అసెంబ్లీ నడుస్తుంది, రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఆడికేసి ఆయన జగ్గారెడ్డి అనేది నన్ను కొంత ఓన్ చేసుకున్నాడు. ఆయన నచ్చిన కాబట్టి ఓన్ చేసుకొని జగ్గా అని స్టార్ట్ చేసిండు. ఆయన ఇక జగ్గారెడ్డి అని పిలుస్తున్నాడు, జగ్గా అంటున్నాను. ఇక జగ్గా అని ఆయన ఛాంబర్లోకి పిలిచి ఆయన ఐఐటి డిక్లేర్ చేస్తున్నా, ఇందుకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా. 1 అవర్లో ఒక 500 నుంచి 600 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నదని నువ్వు ఇప్పుడు చెప్పితే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తే ఇక్కడ కూర్చో, నేను ఛాంబర్లో ఉంటా, నీకు క్లారిఫై చేయగానే నేను అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేసి ఈ అధికారులకు చెప్తే అయ్యేది కాదు. ఇది నేను ఇమ్మీడియట్లీ మా అంజనేయులు ఉంటాడు, అంజనేయులు, మా చెర్యాల అంజనేయులు, రామకృష్ణారెడ్డి అని కంది రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఫోన్ కొట్టిన మా వాళ్ళకి ఇద్దరు. అప్పుడు ఇక నాకు కొట్టిన టక్మని ఆంజనేయులు అన్నాడు, అన్న రామకృష్ణారెడ్డి అని వాళ్ళిద్దరు మాట్లాడు. నాకు మా కంది రామకృష్ణారెడ్డి అన్నాడు, అన్న 5 కాదు 600 ఎకరాలు కూడా ఇస్తాను, రెడీ ఉంది, రైతులు రెడీ ఉన్నారన్న, స్వచ్ఛందంగా ఇస్తారన్న అని అనేసి. అనగానే ఒకటే బిట్టి అంటే ఒకటే బిట్టి కదా అన్న నువ్వు అని నాకు చెప్పేసి. ఇప్పుడు నా ఐఐటి జాగా 600 ఎకరాలు, అదే కంది, చిమ్నాపూర్, తాండల్, లమ్మడి తాండల్ అని కలుపుకొని అంత అసైన్ భూమి అది మొత్తం. ఇమీడియట్లీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన మళ్ళీ ఛాంబర్లోకి వచ్చి అన్న ఉందన్న అనగానే, కన్ఫామా, నీకేం ఇబ్బంది లేదు కదా, కన్ఫామ్. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగ ఒక పని చేద్దాం, నువ్వు కన్ఫామ్ అన్నావు కదా, రైతులకు సాటిస్ఫాక్షన్ రేట్ ఇచ్చేద్దాం. అప్పుడున్న రేటు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అన్న వాళ్ళు ఎకరానికి పట్టాదారులు అయితేనేమో 6.5 లక్షలు, అప్పుడు భూమి అట్లనే ఉంది. పట్టాదారులు 6.5 లక్షలు అడుగుతున్నారన్న, 3.5 లక్షలు అసైన్మెంట్ రైతులు అడుగుతున్నాను అన్న. 2005-06 అంతే కదా అని అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, జగ ఇది ఇక డన్ ఇదిగా అనుకుంటే ఆయన ఏం చేసింది తెలుసా, ఇలాంటి ఆయన అప్పుడే అన్నాడు నాకు తోడు, జగ ఒక పని చేస్తా, ఈ 3.5 లక్షలకి ఎకరాకి ఇచ్చుకుంటూ వాళ్ళకు 100 గజాల జాగిస్తాము, జాగిచ్చుకుంటూ ఆ జాగని అది డెవలప్ అవుతుంది కదా, అయినప్పుడు ఫ్రీ ప్లాట్ కింద ఇస్తాం కదా మనము, దాన్ని అమ్ముకునే ఒక రైట్స్ కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఇస్తా అన్నాడు. ఆయన పాస్ చేసిండు అట్లా చేసేసిండు. ఇక అదొకటి. ఐఐటీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అని నేను అక్కడనే ఇదంతా ఛాంబర్లు ఇంకా రాలే. అయితే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఇది ఐఐటీ ఏటో పోతున్నదని తెలియగానే బయట ఎవరు సవితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మహేష్, మన ఎవరు ముఖేష్ అన్న, ఇంకా హైదరాబాద్ చాలామంది లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్ అవతల ఎట్లైనా మహేశ్వరం తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, అటేటో తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. లోపల నేనున్నా, రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నాము, ఇది అంతా నడుస్తున్నది.
ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ 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 లాస్ట్కి ఏమన్నాడంటే మరి అని కలెక్టర్ లైన్లో తీసుకున్నాము. అప్పుడు కలెక్టర్ డైరెక్ట్ లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాం. అంత ఆడిని ఒక అరగంటలో అంత టక్ 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 అయిపోయింది. ఎందుకో ఆయనకు బుద్ధి పుట్టింది. మళ్ళా ఒక పని చేస్తామా ఏదన్నా అన్న అడ మరి నువ్వు భూమి కొనుక్కుంటావా అని అడిగి నేను కొంటావా నాకు టెన్షన్ కొన్ని రోజులు ఆపుతాడు. కొన్ని రోజులు ఆపుతా నువ్వు భూమి కొనుక్కోపు మంచిగా నీకు ఇంత ఎవరు నమ్మేటోళ్ళు అమ్ముతారు కదా కొంటావా అని అన్నాడు. నాకు టెన్షన్ ఏమో భూమి కోసం మనము ఆగినామనుకో మళ్ళా మూడు ఖరాబ్ అయ్యి మళ్ళీ ఎటన్నా చెప్పలేం కదా అన్న. నేనన్నా భూమి వద్దు ఏమొద్దన్నా నాకు టైం బాగుంటే నేను ఇప్పుడు కొంటా లేకపోతే లేదు కానీ ఎక్కువ ఇప్పుడు క్లోజ్ చేయన్నా అని చెప్పిన. అన్ని ఓకేనా నువ్వు హ్యాపీ అంటే హ్యాపీ అన్నాను. చక్కగా లోపల పోయిండు. కంది, సంగారెడ్డి, ఐఐటి, ఇంకా హైదరాబాద్ లేదు అప్పుడు. ఇంకా సంగారెడ్డి కందిలో సంగారెడ్డిలో ఐఐటి అని పలానా కంది గ్రామ పంచాయతీలో 500 నుంచి 600 ఎకరాలు అక్కడ ఐఐటి అక్కడ సంగారెడ్డికి ఇస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేశారు. తర్వాత కాలక్రమంలో కంది, ఐఐటి, హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రాండ్ కదా, అది రావాలని హైదరాబాద్ అనేది అప్పుడు మళ్ళీ నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి సాబ్ అన్నాడు, జగన్ నీ దగ్గరనే ఉంది కదా హైదరాబాదు మనకు బ్రాండ్ కదా హైదరాబాదు, అది వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఎంత ఇంటర్నేషనల్ కదా మనం ఐఐటి అనేది చాలా ఇది వస్తుంది దీనికి, కాబట్టి అంటే ఈ పర్లేదన్న ఏముంది ఆడైతే ఏముంది పేరు హైదరాబాదే కదా ఏముందన్న కంది ఐఐటి హైదరాబాద్. ఇది 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 జరిగింది యాక్చువల్గా. వీళ్ళకు కేసీఆర్ కూతురికి అది వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇక వాళ్ళు ఎందుకేం మీడియాలో మాట్లాడుతారో తెలియదు. మరి అంత ఏం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన ఈ అవసరాలు ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే కారణం ప్రాబ్లం కూడా ఏంటంటే ఆమెకు అప్పుడు ఇంకా రాజకీయాలు వీళ్ళు కూడా తెలివే కదా, అప్పుడు ఏం తెలుసు వాళ్ళకు. ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణాలు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం, అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్ నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. కాలువలు పోయి సముద్రంలో వచ్చే కొన్ని బిందువు నీళ్లు అట్లా పారుకుంటూ కాలువలు పోయి నదులు అయిపోయినాయి అవి. అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ మినిస్టరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు. రాజశేఖర రెడ్డి సాబ్ గారు వెంబడి ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో. ఈయన ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటూ, కేసీఆర్ గారు అటు పోయిండు. ఇట్లా కాలక్రమంలో అన్నీ అట్లా కొంత విధి నిర్ణయము కాలక్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అది తప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు. అల్టిమేట్ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాలువలు పోయి నదులు పోయి రాజకీయాలు అట్లా నడుస్తుంది. కాబట్టి అందుకే ఇది ఒక 6 నెలలు చెప్పాలని ఇంత నిజం 6 నెలలు. ఇక నేను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినంటే మొన్న ఆ సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే ఇదే వస్తుంది. అమ్మాయి మళ్ళీ ఈ బుకింగ్ చేసుకుంటారా మన రీల్స్ అది ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అవి పదే వస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు జిల్లాలో ఎవరు అది అందరు జిగమెరిగిన సత్యం. రాజకీయంగా ఇప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు
వారు నడుస్తుంటుంది ఎప్పుడు. ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిండట. అరే ఏమ్రా, రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసినారు, వేరే చెప్తారు ఎవరో. తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజల్ నడిచినాయి. అదే కదా పంచాయతీ నడిచింది అంతా. తర్వాత ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి పోలీసు వాళ్ళతోటి. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు భయ్, తప్పదు వాళ్ళకు కూడా. మన గవర్నమెంట్ ఉంటే మనం ఏమంటే వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు మనం ఏమంటే ఆలేస్తారు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. పోలీసు వాళ్ళు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళు వింటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇంత విషయం చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపం కాదు, హరీష్ రావు మీద ఉన్న ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంటు. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. నేను అది వేరు చెప్తే కదా, హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు. కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు. మళ్ళీ అది తప్పు కదా అనడం, ప్రచారం చేయడము. నేను ఫైటర్ని, ముఖముంగండి అంట కదా. హరీష్ రావు ముఖముంగండి అన్న. రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లనే పెడతా. ఆయన నన్నే మూకోడు. మా ఇద్దరు తేడా అంటే, నేను ఫ్రంట్ కేజ్ కొట్లాడితే ఆయనకి ఎంకేజ్ కొడుస్తాడు. ప్రాబ్లం అంతే. హరీష్ రావు నేను తేడా ఆడుంటుందంటే, నేను ముందుకేజ్ కత్తి పడుతుంటే ఆయన వెనకేజ్ తటకనే ఓడుస్తాడు వచ్చిగా. అది రాజకీయ ఎవరి దానికి ఉంటుంది కదా. అది కూడా నేను హరీష్ రావు వెనకేజ్ పొడిస్తే కూడా తప్పనా? రాజకీయంలో అదొక రాజనీతి. ఎట్లకేజ్ పొడిస్తే పొడిచిండా లేదా లెక్క అది అనమాట. అది పొడిచినా చచ్చిండా లేదా, ఎట్లా చచ్చిండా అని చూస్తాడు ఎవడన్నా. కాకపోతే ఆలోచన విధానాలు వేరుంటాయి అట్లా. కాబట్టి దయచేసి సోషల్ మీడియా వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, కానీ అరే నాయనా మీరు ఇవన్నీ బంద్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వేయకండి, బాగుండదు. ఇది మర్యాద కూడా ఉండదు మీకు, పద్ధతి కూడా కాదు అది. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి, చెప్తలేదంటే క్లోజ్ చేస్తాను. స్వామి, ఈ ముఖ్యమంత్రి ఇది సీఎం అయితే ఎవరైనా మాట్లాడితే నాకైతే నాకు ఇరిటేట్ అవుతుంది మీ అమ్మ. అసలు నాకు ఎవరన్నా అవుతానంటే అసలు ఏంద్రా నాయన అది అసలు అమ్మ. అసలు కానీ అసలు ఎవరన్నా అది మాట్లాడుతుంటే ఈ మధ్యలో నాకు చిరాకు వస్తున్నది ఎవరైనా మాట్లాడుతుంటే. అదే లేదు, రాజ్యాంగం ఎంత అక్కిచ్చినా ఇక డైరెక్ట్గా కౌన్సిల్ నిలబడినోడు కూడా ఇక సీఎం అవుతా అంటే ఎట్లా భయ్, నాకు అర్థం కాదు. కానీ అమ్మాయి భయ్, నేను 19 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్ అయినా భయ్. నాకు ఎవడు బ్యాక్ సపోర్టు, సొంత కష్టపడి ప్రజా పోరాటాలు చేసి కౌన్సిలర్ 19 ఏళ్ళకైనా 27 ఏళ్ళకు ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి
కేసీఆర్ పార్టీ పెట్టి నా తెలుగు చూపించింది నరేంద్ర గారు తక్కువ పరిచయం చేసిండు అనుకుంటున్నావా? నేను బైసాబ్ కన్నా కేసీఆర్ అన్నాడు, నేనైతే జగన్రెడ్డికి మాట ఇచ్చినా, నేను కరెక్ట్ ఉన్నా. కానీ బైసాబ్ బీఫామ్ ఆయన చేతిలో ఆయన తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఎంపీ క్యాండిడేట్ అయినా. నేను క్లియర్ ఉండగా నువ్వు ఆడపోయి కూర్చోపో అన్నాడు. ఇక మా బైసాబ్ వేస్తుంటాడు పులి, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. నేను బైసాబ్ నువ్వు బీఫామ్ ఇవ్వలేవనుకో, ఇక నేను సంగడే తిరిగి అని చెప్పేసిన బైసాబ్కి. ఇట్లేనా మా నరేంద్ర ఆయన అదే పులి, అది ఒరిజినల్ పులి. అది ఇప్పుడు మన తీరు ఫోటోలు వేసుకునే పులి కాదు, అది టైగర్ నరేంద్ర. అది ఒరిజినల్ పులి. అది నేను ఆయన పులికి పోయి నేను వార్నింగ్ ఇచ్చిన. పులికి పోయి నేను పులికి రాదు, కానీ ఇక తప్పని పరిస్థితిలో నేను ఇప్పుడు కొన్ని సినిమాలలో పులులతోటి హీరోలు కొట్లాడతారు. ఇక పులితో నేనే పోయి కొట్లాడినా డైరెక్ట్గా వితౌట్ డూబులో. స్ట్రాంగ్ ఇచ్చిన బైసాబ్ చెప్పేసిన, బైసాబ్ నాకు కానీ బీఫామ్ అప్పుడు ఒకసారి ఇట్లా చేసినావు ఇయ్యక, మళ్ళీ ఈడ అదే కథ వచ్చింది. నాకు ఇవ్వకపోతే బైసాబ్ నేనైతే సంఘటన జెండా కట్టనియ్యా, తిరగనియ్యా, ఇక సావో బతుకు, ఇక నేను మునిగితే నువ్వు కూడా మునగాల్సిందని గట్టిగా కూర్చున్నా. ఆయన జర గట్టివాడే కదా, అమ్మో వీడు ఎందుకంటే అప్పుడే క్యాచ్ చేస్తాడు ఆయన బైసాబు, అమ్మో వీటితో డేంజర్ రా నాయన అని చెప్పి టక్న బీఫామ్ ఇచ్చేసి నాకు. అట్లయింది యాక్చువల్గా. నేను ఈ మధ్యలో జంతువులై పెట్టుకుంటలేదు పేర్లు, అది కూడా ఎవరంటే ఆడు పెడుతున్నాడు ఇప్పుడు, అది కూడా ప్రాబ్లం అవుతుంది అంత. ఏది అవునవునవునవును. అంటే నీ డౌట్ ఏంటి సార్ ఇప్పుడు? అంటే నిన్న కాంగ్రెస్ తిరుపతి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిజమే, కాంగ్రెస్ నాయకుడిని నిజమే. వెనక ఆయన నిన్న సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఒక రాహుల్ గాంధీ ఫోటో ఉంది, ఆయన మా నాయకుడు, అది నిజమే. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు? నిన్న కొంత మైండ్ డిస్టర్బెన్స్ అయినా జర, నేను అంతా చెప్తా టైం వచ్చినట్టు తెలుస్తే, అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లా మీకు అంతా. అందుకే ఎవరు ఫోటోలు వద్దరని ఆయన ఒక్క ఫోటో ఇచ్చేసిపోండి కదా సరిపోదాకా అని చెప్పేసి. అది మన తెలియదు ప్రతాప్. అది ఇక తర్వాత అంటే మనమేమి ఇంట్రెస్ట్ లేము దాంట్లో. ఆల్రెడీ ఆయన దామోదర్ సాబ్ ఒకరికి లెటర్ ఇవ్వమంటే కూడా ఇచ్చేసిన కదా నేను, ఆయన ఏదో ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇవ్వంటే ఇచ్చేసిన. ఇక తర్వాత ఏమైందో ఆ దామోదర్ మినిస్టర్ గారికి, ఆ సురేష్ శెట్టి గారికి, ఆ సంజయ్ రెడ్డికి తెలుసు, వాళ్ళ ముగ్గురికే తెలుసు అది. ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు, నేను ఆయనకు చేయలేదు. ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే, ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినాకని వదిలేసిన. మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా. నేను ఉండాలనని చెప్తే ఎవరు కాదన్నారు, కానీ మేము వద్దనే అనుకున్నాను. నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే, ఆయన దామోదర్ సార్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన. ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన. నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పంతే. ఇక అదేమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు, ఏమో మనకేం తెలుస్తుంది అంత. ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్ అంతా. ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకుందాం, మనం క్లారిఫై అయినా తెలుస్తుంది. ఇంకొన్ని డిస్టర్బెన్స్ అయితే ఉన్నా, నో డౌట్. డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా, ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా. టైం వచ్చినప్పుడు చెప్తా, టైం ఉంది ఇంకా. మేలో చెప్తా, మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి, ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్టు ఇదవుతుంది. మళ్ళీ మీరు అడుగుతున్నారు, ఇది ఒకటి చెప్పదు. నేను అది పెట్టడానికి కారణాలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్
శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నా ఒపీనియన్స్ మేలో షేర్ చేస్తా. మేలే చెప్తాం. అంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంటుంది తిరుపతి. నేను ఒక వర్డింగ్ చెప్పిన అంటే వర్డింగ్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, చేసే అవకాశాలు ఇవ్వ. ఒకటి, నేను ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ రాను. మళ్ళా ఎందుకు రాను అంటే ఒక నిర్ణయం నేను ప్రకటించిన తర్వాత నేను ఎందుకు బ్యాక్ రానంటే నా యొక్క రాజకీయ శీలతకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ రావద్దు ఎప్పుడైనా సరే. ఒక మాట అన్నంటే మాటకు కమిట్మెంట్కి వెళ్ళిపోతుంటా. అది ఎంత నష్టమైనా సరే, రాజకీయంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా, నష్టమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, లేకపోతే రాజకీయ ఇబ్బందులున్నా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్ రాలేను నేను. బ్యాక్ వస్తే ఏమైపోతుందంటే ఇక రకరకాల దాని మీద రకరకాల మనుషులు రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. జగ్గారెడ్డి తగ్గిండు అని అంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఏదో కొట్టినట్టున్నాడు, ఏదో వేసుకున్నాడు, ఇవన్నీ వస్తాయి. మనము ఎప్పుడైనా ఇవో పదవులు ఉంటాయి పోతాయి, క్యారెక్టర్ చంపుకోవద్దు. మనకు పదవులు ఉంటాయి పోతాయి, ఎవరికి పర్మనెంట్ కాదు, ఎంత పెద్దోళ్ళకైనా పర్మనెంట్ కాదు. కానీ మనము క్యారెక్టర్ని చంపుకోవద్దు, ఎప్పుడైనా సరే క్యారెక్టర్ని చంపుకోవద్దు. కాబట్టి నేను ఇప్పుడు చారి అడిగింది నేను తక్కువని ఇప్పుడు చెప్పిన అనుకో, పొలిటికల్గా ఎప్పుడు టెంప్ట్ కావద్దు. మనము ఎమోషన్లో కోపంలో నిర్ణయాలు చచ్చిపోతాయి, ఆలోచనలు చచ్చిపోతాయి. అందుకే నేను కోపంలో ఏది చేయ, కొంత టైం తీసుకొని తూచి ఆలోచన చేసి ఇక మనము ఇక వారు డిక్లేర్ చేసిందంటే ఇక కొడుతూనే ఉండాలి. ఇక తగ్గినమా ఏదో సరెండర్ అయినరా అనేది అవకాశం మీ మీడియాకి ఇవ్వద్దు. నేను అట్లా ఉంటుంది రాజకీయంగా. నాది ఎప్పుడు నా జీవితం మొత్తంలో పబ్లిక్ పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ. ఫస్ట్ పబ్లిక్, తర్వాత పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ, భార్య పిల్లలు. ఇంట్లో తేడా ఉండదు. నా తెలివి వచ్చిన కాడ నుంచి అదే లైన్ నాది. మా అమ్మ జమాయమ్మ, నా తండ్రి జగ్గారెడ్డి నా పుట్టుక ఇచ్చింది, క్లారిటీకి ఇచ్చారు. పుట్టుక బ్యూటిఫుల్ పుట్టుక ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. మంచి కంప్యూటర్, మంచి ఆలోచనతో కూడుకున్న, క్యారెక్టర్తో కూడుకున్న, కమ్యూనిటీతో కూడుకున్న నన్ను పుట్టించారు మా అమ్మ నాయన. కాబట్టి నేను ఏది కూడా అట్లా ఖరాబ్ అవకాశం ఎవరికి ఇవ్వ నేను. అందుకే మీరు పదే పదే అడుగుతున్నారని, లేకపోతే నాకు ఇంపార్టెంట్ హరీష్ రావుది, ఎందుకంటే అది అనవసరంగా ఫాల్స్ ప్రచారాలు చేస్తున్నారు అది అని దానికి కొంత చెప్పాలి. 5 నెలలు 6 నెలలు అయిందని అనుకుని వచ్చిన. కాబట్టి ఏదో మీరు పదే పదే అడుగుతున్నారు అని అది కొంత క్లారిఫై చేసిన మీకు, అంతే. అంతా అయిపోయింది, ముందే అయిపోయింది అది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమో అడుగుతున్నాడు అయ్యో చారి, మే వరకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డిస్టర్బ్లో ఉంటా, వ్యూహంలో ఉంటా. గుడ్ క్వశ్చన్. వ్యూహంలో ఉంటా. అంటే ఇప్పుడే చెప్పలేను సరే, ఇప్పుడు చెప్పొద్దు కూడా, బాగుంటుంది. మనని ఎవరు ప్రశ్నించవద్దు కదా. జగ్గారెడ్డి వాళ్ళు ఏదో మాట్లాడితే ఏదో నష్టమైంది అనేది అవకాశం నేను ఇవ్వద్దు. హిందీ పార్టీలో కూడా నేను అవకాశం ఇవ్వద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మనం నిర్ణయం చేసే రోజు, చెప్పే రోజు మనము మన స్టాండ్ డిసైడ్ కరెక్ట్గా వెళ్ళిపోవాలి. మళ్ళా బ్యాక్ స్టెప్ ఉండొద్దు. మొన్న ఎవరు అంటున్నారు, మీరే ఎవరు అడిగారు, మీరు స్టోరీ వేసారు మొన్న,
ఏదో మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు వేస్తున్నాడు, ప్రచార కమిటీ వేస్తున్నాడు అని మీద నాకు ఇంత 2 days 3 days అయింది. ఏదో ఏమని ఏదో అని అంటే ఎవరు అన్నారు, మీరు అన్న ఎవరన్నారు నాతోటి, నువ్వు అన్నావా? ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ అని ఏదో వేస్తున్నారు, నీ మీద చర్చించుకు ఎవరన్నారు నాతోటి? మీది ఎవరు అన్నారు భయ నాతోటి? ప్రచార కమిటీ నీ పేరు వినబడుతుందా అని మీరు ఎవరు అన్నారు నాతోటి? మీరు అందరు అన్నారా? మీరు లేలే మీరే మీడియా వాళ్ళు అన్న ఇట్లా మహేష్ గౌడ్ మన పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు అంటే వాళ్ళతో అన్న మంచిదే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ తొందరగా చేసేస్తే కొత్త వాళ్ళు నాయకులు వచ్చేస్తారు, మంచిది, అది చాలా మంచిది అని అన్నారు. మరి ఈ ప్రచార కమిటీది నీది కూడా చర్చ మన అంటే ఆయన అనలేడు, ప్రెసిడెంట్ అనలేదు, మీడియా వాళ్ళే గుసగుస మాట్లాడుతున్నారంటే మీరు గుసగుస మాట్లాడతారా? గాంధీభవన్ మీడియాలోకి ఏముంది, మీరు మాట్లాడతారు అట్లనే, మీకు మాట్లాడుకుని ఏదో కాబట్టి నేను దొరికినట్టున్నా మీకు. కానీ ఇప్పుడు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉండే, ఎప్పుడు మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడు ప్రచార కమిటీ ఇస్తే కొంత స్టేట్ అంతా తిరుగుదాము, కొంత టైం ఇస్తామని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అంత ప్రచార కమిటీ అంత కానీ మనలో మీతోటి అన్న ఎవరితోటో ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదర్స్. ఇప్పుడు నాకు ఇప్పుడు అంత, ఎందుకంటే నేను ఎక్కువ సంగారెడ్డి దిక్కే తిరుగుతున్నా. ఇప్పుడు ఇక ఎక్కడైతే స్టేట్ అంతా తిరుగుడు ఆడైతుంది, ఇప్పుడు ఎక్కడైతుంది ఇక కాదులే. నేను పార్టీలోనే చెప్తున్నా మీకు, ఇప్పుడు వద్దని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, ఏదైనా ఒకటే. కానీ ఇప్పుడు పెద్ద కానీ అంత టైం ఇప్పుడు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది కదా, 2 years అంటే 1.5 years కింద ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు నాకు అంత టైం ఇవ్వలేము. అంటే ఇక టైం అంటే ఇక నేను ఇక మీ అందరు చూస్తున్నా రోజు సంగారెడ్డికి పోతున్నాను, నేను అక్కడనే ఉంటున్నా, ఏదో జనరల్గా చెప్తున్నా అట్లా. ఇప్పుడు అంతా దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు, దాని మీద ఇప్పుడు ఇక ప్రచార కమిటీ మీద ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ కాదు, అది వేరు మళ్ళా. అది ఎట్లా చెప్తారు ఇప్పుడు? నేను అంటే నేను చెప్తే మీరు అది నాకు మీరు మళ్ళా బ్లాస్ట్ కాదు, మీరు కొంత దాన్ని సిల్లిగా తీసుకోకండి. నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రతి శనివారము సాటర్డే మా గుళ్ళ రామ మందిలో భజన చేస్తా కదా, నాకు అది ఇక ప్రతి శనివారం 8 గంటలకు అక్కడ ఉంటా, ఇక అంతే. ఇక భజనలో కూర్చుంటా, 3 గంటలు ఆడనే కూర్చుంటా. ఇప్పుడు శ్రీరాముడేమో దేవుడు, రాహుల్ గాంధీ ఏమో మా నాయకుడు, ఇద్దరు ఆర్లే. ఆయన దేవుడు, ఈయన నాయకుడు, మా నాయకుడు. అందుకే నేను నిన్న మిస్ అయినా అంటున్నా, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నా. అట్లా పెద్ద ఇంటెన్షన్ అట్లేం లేదు. అయినా అది ఏముంది, ఫుట్బాల్ మ్యాచ్ కదా, మనకేం అది వేరు కదా, ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుంది, అది వేరే సబ్జెక్ట్, మనకెందుకు అదంతా వదిలేసాడు. నో కామెంట్స్. మీరు ఎక్కువ దృష్టి ఇది పెట్టండి, హరీష్ మీద పెట్టండి మీ దృష్టి అంతా. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపం అంటే మేమిద్దరం ఇంత శత్రువులం కదా హరీష్, నేను పనికాడ ఇది సారీ ఇదొకటి నేను నీకు ఒక ఉదాహరణ చెప్పాలా. నేను మా ఇద్దరికున్న తత్వాలు చెప్తున్నా. అతనికి నాకున్న తత్వం ఏం తెలుసా, పని పురుగులం ఇద్దరం. రాజకీయమైన పని వర్క్ ఉంటుంది చూడు, దాంట్లో ఇద్దరం పురుగులమే. నేను అసలు రాజకీయమైన ఒక ఆలోచన, ఒక పని ఉంటే నేను ఎట్లా పని చేస్తున్నా, హరీష్ కూడా అట్లా పని చేస్తాడు.
అందుకే మా ఇద్దరికి ఆ జిల్లాలో ఇక వేరే వాళ్ళు కనబడరు మీకు. అందుకే చూడండి, ఎవరన్నా ఎన్ని పొలిటికల్ పార్టీలో కనబడరు మీకు. కనబడతారా మీకు ఎవరన్నా? ఏమంటే ఉమ్మడి జిల్లాలో ఎవర్రా అంటే జగ్గారెడ్డి, హరీష్ రావు అంటారు కదా. చాలామంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏమేమి ఉన్నారు. కానీ అల్టిమేట్ ఏమొస్తుంది? ఎవర్రా నాయన 10 నియోజకవర్గాలకు ఎవర్రా అంటే ఎవడరా టీఆర్ఎస్ మిండాడు ఎవడరా అంటే ఒకటి అంటారు, జగ్గారెడ్డి అంటారు ఉమ్మడి జిల్లాలో. అదే కదా మా ఇద్దరికి. కానీ పని ఎందుకు వస్తుంది మా ఇద్దరికి అంటే, పని చేస్తుంటే హరీష్ రావు అట్లా పని చేస్తాడు, రాజకీయమైన పని అట్లా చేస్తాడు. పనితత్వంలో రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డిని ఎట్లా మెచ్చుకుంటే హరీష్ రావు కూడా అట్లా మెచ్చుకున్నట్టు. రాజకీయంగా పార్టీకి సంబంధం లేదు. మళ్ళా ఆ పనికాడ అట్లా కాంపిటీషన్ పడుతుంటుంది, డెవలప్మెంట్లో అట్లా పడుతుంటుంది. నా దగ్గర నేను ఎట్లా, ఆయన దగ్గర నేను అట్లా వాడతామన్నమాట. అది బాగా మాకు కాంపిటీషన్, మేజర్గా అదే కాంపిటీషన్ ఎక్కువ. ఇవన్నీ రాజకీయంలో ఒక పార్టీ కదా. హరీష్ రావు నేను ఆ కాంపిటీషన్ కారణం కూడా అదే. నా ఊరికి నేను ఎంత చేసుకోవాలని, నా ఊరు నేను ఎంత చేసుకోవాలని కాంపిటీషన్ ఉంటుండే. ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అదరగొడుతుంటే, ఆల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. నేను చూడండి 3 ఏళ్ళు మెడికల్ కాలేజ్ మీద 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా మీరందరూ సాక్ష్యమే కదా. ఏం రాకేష్ ఏమని కదా, ఏమంటావు అందరూ అంతే కదా. 3 ఏళ్ళు ఎట్లా కొట్లాడినా ఎవరితో? హరీష్ రావు కదా జిల్లా మినిస్టరు. మళ్ళీ లాస్ట్కి ఇక కొంత టైం ఇక టైం వస్తుంది. ఒకరోజు నేను అసెంబ్లీలో వేసి కేసీఆర్ గారిని అడిగిన, అన్న కొంత అది ఇచ్చేరాదు అని అడిగితే పాప ఆయన కూడా చలో జగ్గారెడ్డి అడుగుతున్నాడు ఇచ్చేస్తున్నా అన్నాడు. అయిపోయా, దట్స్ ఆల్. ఏముంది అట్లా? నీకు ఒక ఉదాహరణ చెప్తా సారీ, మంచి గుర్తుకొచ్చాను ఇది. ఎందుకంటే క్లారిఫై కోసం నువ్వు అడుగుతున్నావు. నువ్వు శత్రువు అంటావు హరీష్ రావుని, మళ్ళీ ఒక్కో దిక్కేమో మంచి వర్కర్ అని మెచ్చుకుంటా అంటున్నావు, మంచి అని అంటున్నావు. అంటే మరి నేను సినిమాలో చూసి చెప్తాను మీకు. నేను రామావతంలో రామాయణం సంపూర్ణ రామాయణంలో ఎన్టీ రామారావు గారు రామాయణం ఉంది, సినిమా తీసింది. అండ్ శోభన్ బాబు సినిమా సంపూర్ణ రామాయణం. అందులో ఒక సందర్భంలో శ్రీరామచంద్రుడు దేవుడు ఫైనల్ స్టేజ్లో నడుస్తుంది, వార్ నడుస్తుంది. అంటే ఫైనల్ స్టేజ్ కాదు, యుద్ధం కంటే ముందు శ్రీరామచంద్రుడు దేవుడు పూజ పెట్టుకుంటాడు. యుద్ధానికి ముహూర్తం, అంటే యుద్ధానికి ముహూర్తం. ఆ యుద్ధానికి ముహూర్తానికి ఒక బ్రాహ్మణుడు కావాలి. అప్పుడు శ్రీరామచంద్రుడు దేవుడు భగవానుడు, ఎవరు బ్రాహ్మణుడు ఇక్కడ ఎవరు దొరుకుతారు? ఇక్కడంతా ఏమంటారు, క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు వానరులు ఏమంటారు, వానరులే ఉన్నారు, బ్రాహ్మణుడు ఎవరు అని అన్నప్పుడు, అప్పుడు మరి రాముల వారికి కలుగుతుందా ఎవరైనా చెప్తారా? నాకు అది అంత ఐడియా లేదు, మర్చిపోయినా. రావణాసురుడు బ్రాహ్మణుడే కదా. రావణాసురునితో పూజ చేయించుకుందామని ఏదో ఒక సందర్భం ఏదో చూసినా నేను. అప్పుడు ఎవరు అంటారు, లక్ష్మణుడు అంటాడు అనుకుంటా. అదేంది అన్న, మరి ఆయనతోటి కొట్లాడుతున్నావు అంటే, అదే కొట్లాడనేరా లక్ష్మణ, కొట్లాడనేరా లక్ష్మణ. ఆయన బ్రాహ్మణ్గా కూడా మనము గౌరవించాలి అనుకుంటూ ఒక మాట అన్నాడు. శ్రీరామచంద్రుడు భగవానుడు రావణాసురుడు చేయమన్నాడంటే, ఆయన గొప్పవాడు, మంచి భక్తుడురా అని అంటే, అప్పుడు ఈయన కబురు పంపిస్తాడు రావణాసురుడికి, రావణ బ్రహ్మ ఆయనకు రాముల వారు నిన్ను పూజకు పిలుస్తున్నాడు యుద్ధానికి అని అంటే, అప్పుడు రావణాసురుడు వచ్చి శ్రీరామచంద్రుని యొక్క యుద్ధానికి ముహూర్తం పెట్టి ఆశీర్వదించి పోతాడు బ్రాహ్మణుడుగా.
నేను ఎందుకు అంటున్నంటే దేని దానికే ఉంటుంది అంటున్నా. చరిత్ర ఏదని ఉండని కానీ చెప్తున్నారే, ఉన్నది చెప్పుకోవాలి కదా. వాళ్ళిద్దరు ఇప్పుడు శ్రీరామచంద్ర భగవానుడు రావణ బ్రహ్మ శత్రువులు. శత్రుత్వమే, యుద్ధమే, మరణాలే, మంచి చెడే, గౌరవమే. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి మీ మంచి కొన్ని క్వశ్చన్స్, కొంత అనేక మంది కొన్ని ఉదాహరణలకు వెళ్ళిపోతాయి కదా. ఓకే, థ్యాంక్ యూ.